ధ్యానం ఎందుకు చేయాలి? అందరూ ధ్యానం కొత్త వాళ్ళు ఉండొచ్చు. అందరికి మొట్టమొదటి వచ్చే ప్రశ్న, ధ్యానం ఎందుకు చేయాలి? ధ్యానము అనేది ఒక మానసిక సత్ప్రవర్తన అని చెప్పొచ్చండి. ఎందుకంటే ధ్యానం వల్ల మానసికంగా సత్ప్రవర్తన తెచ్చుకుంటాం. అంటే ఏదైనా ఒక తప్పు చేయాలనిపించినా ఆ తప్పు నుంచి దూరంగా జరగడానికి ప్రయత్నిస్తాం. అంటే మళ్ళీ తిరిగి తిరిగి ఆలోచించడం మొదలు పెడతాం. అంటే ఈ పని చెయ్యొచ్చా? చేయకూడదా? అనే ఒక ఆలోచనలకు బీజం వేస్తుంది ధ్యానం. ఎందుకంటే ధ్యానం అందరూ ఎప్పటినుంచో ధ్యానం చేస్తున్న వాళ్ళందరూ పరీక్షను చూసుకుంటే ధ్యానానికి ముందు, తర్వాత మనం ఒక ఆలోచించి చూస్తే ఏమవుతుందంటే మన ప్రయాణం ఎలా ఉంటుందంటే అసత్యం నుండి సత్యానికి, అధర్మం నుంచి ధర్మానికి, అవినీతి నుంచి నీతికి, అజ్ఞానం నుంచి జ్ఞానానికి, అవివేకం నుంచి వివేకానికి, ఇలా ప్రతి చోట మార్పులు చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు ధ్యానం. అలా ఎప్పుడైతే మనలో మార్పు వచ్చిందో, ఆలోచనలో ఒక సుస్థిరత వచ్చిందో, ఎప్పుడు ప్రేమ, కరుణ, వాత్సల్యం, మైత్రి ఇవి ఎప్పుడైతే మనలో సంపూర్ణంగా వచ్చాయో ఆ జీవితం ధన్యం. ఆ జీవితం ఎలా ధన్యం అవుతుందంటే ధ్యానం వల్ల ధన్యం అవుతుంది. ఇంత వివరణ ఎలా తెలుస్తుంది? అదేంటండి మాకు సత్యం తెలియకపోవడం ఏంటి? మాకు సత్యం ఎప్పుడూ తెలుసు. చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం. సత్యం మాకు చాలా బాగా తెలుసు అని అనుకుంటాం. ఎంతగా తెలుసంటే మనకి సత్యం రోజు ఉదయించే సూర్యుడిని మనం చూసినప్పుడు సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు అని చెప్పుకుంటాం. అబ్బాయి సూర్యుడు కనిపించట్లేదండి వెళ్ళిపోయాడండి అంటాం. ఇంతకీ సూర్యుడు ఎక్కడికి వెళ్ళడం లేదండి. మనం చిన్నప్పుడు చదువుకున్న భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడం వల్ల సు- ఉదయము రాత్రి గ్రహాలు ఏర్పడుతున్నాయి. అంతే కదండి. ఎవరు తిరుగుతున్నారు? సూర్యుడు తిరుగుతున్నాడు, మనం తిరుగుతున్నాం. కానీ మనం ఏం చెప్పుకుంటాం అంటే సూర్యుడు వెళ్ళిపోయాడండి, సూర్యుడు వచ్చాడండి, సూర్యుడు అస్తమించాడండి, సూర్యుడు ఉదయించాడని చెప్పుకుంటాం. చూడండి మిత్రులారా, ఉదయం లేచిన దగ్గర నుంచి ఎంత అసత్యమైన ప్రపంచంలో బ్రతుకుతున్నాం. అంటే కళ్ళతో చూసినవన్నీ అశాశ్వతమైనవన్నీ శాశ్వతమని, నిజమైన శాశ్వతత్వం ఏదో తెలియకుండా బ్రతికిస్తూ ఉంటాం. మరి అలా తెలుసుకునే మార్గం ఏంటి? ఎందుకు తెలుసుకోవాలి అని ప్రశ్నే ఉదయించదు మనకి. ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఎందుకు జరుగుతుందో మనకు తెలియదు. ఆ ఎందుకు జరుగుతుందో కనుక్కున్నామంటే మనం అందరం బుద్ధుళ్ళు అయిపోతామండి. అంతే కదా మరి. బుద్ధుడు ఏం చేశాడు? దుఃఖం కలిగింది. అది కనిపించింది. ఏం జరుగుతుందో ఆయనకు కనిపించింది. కానీ దుఃఖం ఎందుకు వచ్చింది అని ఆలోచించినప్పుడు ఆయన అంత తపస్సు చేసి, ధ్యానం చేసి దుఃఖం వల్ల ఎందుకు వచ్చిందో తెలిసిందే. అనారోగ్యాల వల్ల, మితిమీరిన తృష్ణ, కోరికల వలన దుఃఖం వచ్చింది అని తెలుసుకున్నారు. ఎందుకు వచ్చిందని ప్రశ్నించుకోవడం వల్ల. మనం ఎందుకు, ఏమిటి, ఎలా అంటే సినిమాల్లో బాబు మోహన్ గారు గుర్తుకొస్తారు తప్ప నిజ జీవితంలో క్వశ్చన్లు మనకి అలాంటి ప్రశ్నలు వేసుకోవాలని మనకు అనిపించదు. బుద్ధ మహాన్ సైడ్ అలా ప్రశ్నించుకున్నాడు కాబట్టి ఎందుకు వచ్చింది, దీనికి నివారణ ఏంటి, ఎందుకు వచ్చింది దుఃఖం, దాని గురించి అన్ని సంవత్సరాలు రాజ్యాన్ని వదిలి, భార్యను వదిలి, పిల్లల్ని వదిలి, అందరినీ వదిలి వెళ్ళాడు. మనకు అంత కష్టం కూడా లేదు. ఎందుకంటే మనకు మార్గం సునాయాసంగా తార్ రోడ్డు వేసి ఉంచారండి. మనం నడిచి వెళ్ళడమే. కొంచెం లేచి నడిచి వెళ్ళడమే. ఇలా చేస్తే ఏంటి తెలుసుకోవాలో మనకు చెప్పేశారు గురువులందరూ. దాన్ని మనం ఫాలో అవ్వాలి. కానీ మనం ఫాలో అవ్వడానికి కూడా సరిగ్గా ఫాలో అవ్వమాట. అయ్యో మధ్యలో అక్కడ చిన్న రాయి ఉంది, చిన్న గుంట ఉంది, అందులో పడితే ఎలాగా, ఎందుకులే, ఇప్పుడు వెళ్ళకపోయినా దారి ఉంది కదా, ఏదో ఒక రోజు వెళ్దాంలే అనుకుంటాం. వెళ్ళడానికి ప్రయత్నించాం. వెళితే కదా తెలుస్తుంది. ఎప్పుడైనా సరే గురువులు మార్గాలు చూపిస్తారండి. మనకి మార్గాలు చూపిస్తారు అంతే, చేర్చరు. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మనం సపోజ్ ఇప్పుడు ఢిల్లీ వెళ్ళాలి, కలకత్తా వెళ్ళాలి, లేదు హిమాలయాలు వెళ్ళాలనుకున్నాం అనుకుంటే ఒకళ్ళు చెప్తారు బస్ మీద వెళ్ళండి బాగుంటుంది అంటారు. ఒకళ్ళు ట్రైన్ మీద వెళ్ళండి అంటారు. ఇంకా ఈజీ అయిపోతుంది నిజమే. ఫ్లైట్ మీద వెళ్ళండి అంటారు. ఇంకోళ్ళు ఏమంటారు అందరూ హైల్సే. కలిసి మనం నడిచి వెళ్ళిపోదామండి అంటారు. ఇలా ఎవరికి వాళ్ళు వాళ్ళకు తోచింది తెలిసింది వాళ్ళ స్థాయిని బట్టి మనకి మార్గాలు చెప్తారు. వెళ్ళవలసింది ఎవరండి? ట్రైన్ మీద వెళ్తే హిమాలయాలకు వెళ్ళొచ్చండి, లేకపోతే ఢిల్లీకి వెళ్ళొచ్చు, బస్ మీద వెళ్ళినా ఢిల్లీ వెళ్ళొచ్చండి, కార్లో వెళ్ళినా ఢిల్లీ వెళ్ళొచ్చండి, నడిచినా ఢిల్లీ వెళ్ళొచ్చు. తెలుసుకుందాం. వెళ్ళిపోతామా? ఢిల్లీలో ఉంటామా మనం? ఉండం. గురువులు చెప్పిన బోధనలు వింటాం అంతే. అంటే అట్లా మార్గం ఎలా చేరాలో గురువులు మనకు సూచిస్తారు. దాన్ని ఆచరించి సాధన చేసి లక్ష్యం చేరుకోవాల్సిన వాళ్ళం మనమే. 100% మనమే. లేదంటే అది మనకి ఆ విషయం తెలుసు అంతే. దానివల్ల అనుభవాలు కానీ, అనుభూతి కానీ, మన లక్ష్యాన్ని కానీ మనం చేరుకోలేం.
అందుకే వేమన గారు అంటారు, చదువు చదవనేల సన్యాసి కానేల. అంటే పొట్ట కూటి కోసం ఎన్ని చదువులైనా చదువుకో, లేదు వైరాగ్యం అయితే సన్యాసం తీసుకో, ఉపయోగం ఏముంది? ఉపయోగం ఏముంది ఆ చదువుల వల్ల నీకు? తెలుసుకున్న దాన్ని సాధన చేసి ఆత్మతత్వం తెలుసుకో, అది సరి అయిన చదువు అని ఆయన ఎంత క్లియర్ గా ఎప్పుడు చెప్పారండి? ఎప్పుడో చెప్పాను వేమన గారు, అప్పుడే చెప్పాను బ్రహ్మం గారు. ఇప్పటి వరకు మనం వింటూనే ఉన్నాం తప్ప ఆచరించట్లేదు. అందుకు జీవితం ధన్యం అవ్వాలంటే ధ్యాన మార్గాన్ని మించింది మరొకటి లేదండి. ఏదైనా మనం చెప్పుకుంటూ ఉంటాం, కోటి పూజ సమస్తోత్ర, కోటి స్తోత్రం సమః జప, కోటి జపం సమః ధ్యాన అని చెప్పి వదిలేస్తూ ఉంటాం. మనకి ఏదైనా సగమే చదువుకుంటాం. చివరి ఇంకోటి ఉంటది, కోటి ధ్యానం సమః లయ అని ఉంటుంది. ఆ లయం, ఆ లయకారుడితో లయం, ఎవరైతే ఆ ధ్యానాన్ని మనకు అందించారో భూమికి ఆ పరమేశ్వరుడు, ఆది యోగి, ఆ ఈశ్వరుల్లో మనం కలవాలి. చెప్పడం మాత్రం చెప్తాం. అందరం ఒకటే కదండీ! అందరిలోనూ ఉన్న ఆత్మ ఒకటే కదండీ అంటాం. ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్రా సమదర్శనః అని చెప్పుకుంటాం. పరీక్షించి చూస్తే నీలో ఉన్నది, నాలో ఉన్నది, అందరిలో ఉంది, ఆ కుక్కలో ఉన్నది, పిల్లిలో ఉన్నది, ఎలకలో ఉన్నది, అన్నీ ఒకటే జీవులండి. అందరం ఒకటేనండి. చెప్పడం చాలా బావుంటది. ఇప్పుడు నేనేమన్నా చెప్తున్నా, అందరిలో ఉన్న జీవం ఒకటే. మనుషులు అనేకత్వం, అనేకత్వం అంటే ఒక దేవుళ్ళలోంచి అనేకత్వంగా మనుషులు ఏర్పడ్డాం. అవన్నీ ఏకత్వం అయితే మళ్ళీ భగవంతుడే. సముద్రంలో బిందువులన్నీ కలిస్తే సముద్రం అవుతుంది. సముద్రంలా చూస్తే అది ఒక్కటే చైతన్యం. కానీ ఆ బిందువులన్నీ. అలాగే మనం కూడా. చెప్పడం ఈజీ. కానీ ఆచరించడం చాలా కష్టం. అలా ఆచరించిన వాళ్ళ జీవితమే ధన్యం అవుతుంది. ఇప్పుడు నేనుంటాను మాట్లాడుతున్నాను. ఇందాక నన్ను పరిచయం చేసినట్టు చెప్పారు. నాగశ్రీ గారు అయి చేశారు, ఇది చేశారు అని చాలా హ్యాపీ ఫీల్ అయిపోతూ ఉంటాను. ఇప్పుడు చెప్తారు, మేడం ఏంటి చిలకలా మాట్లాడుతున్నారు, ఎంత బాగుండి మాట్లాడుతున్నారో అన్నారు. ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఆ తర్వాత అన్నారు ఆవిడ, ఏంటండి కుక్కలా మరుగుతుంది అన్నారు. ఈ హ్యాపీనెస్ నాకు ఉంటుందా? నేను చెప్తున్న క్లాస్ అదే కదా! అందరిలో ఉన్నది ఒకే ఆత్మ. అప్పుడు చిలకతో పోల్చినా, కుక్కతో పోల్చినా, ఇంకో జంతువులతో పోల్చినా, కీటకాలతో పోల్చినా, పక్షులతో పోల్చినా నేను సమానంగా తీసుకోవాలి కదా మరి! అన్నీ ఒకటే అయినప్పుడు, అన్నిట్లో ఉన్న జీవం ఒకటే అయినప్పుడు తీసుకోలేం. అన్నీ తెలుసు. ఆచరించడానికి చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. అది ఇష్టంగా స్వీకరిస్తే ఆచరించిన వాళ్ళు కూడా ఉన్నారు. మనం చక్కగా చెప్పుకుంటూ బుద్ధుడి కథ చెప్పుకుంటూ ఉంటాం. బుద్ధుడికి అసలు కోపమే వదిలేసాడాయన. కోపం వదిలేసాడు, అన్నీ వదిలేసాడు. ఆయన భిక్షాటన చేస్తుంటే ఆహ్, ఏమి రాజపుత్రుడు గదండీ! 6 అడుగుల పైన హైట్‌తో సిర దృఢంగా చక్కగా ఉండేవాడు. అంత కండబలం ఉంది నీకు? ఆహ్, ఎందుకు భిక్షాటన చేస్తున్నావు? శుభ్రం కాయ కష్టం చేసి పని చేసుకొని తినొచ్చు కదా! మా ఇంటికొస్తే నేను పని ఇస్తాను. నన్ని తిట్టాడంట ఒకాయన. ఆయన చిరునవ్వు నవ్వుకుంటూ ఉన్నాడంట బుద్ధుడు. నవ్వుతూనే ఉన్నాడంట. చిరునవ్వు. మళ్ళీ ఆహాహా! అని నవ్వుతే అవతలోళ్ళకి కొట్టాలనిపిస్తదండి. నవ్వుకుంటున్నాడు అది కదా! ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? అని ఒక నవ్వు నవ్వుకుంటున్నాడు. అంతా అయింది. అంతా అయిపోయాక మళ్ళీ అడిగాడంట, నాకొక అణా ఇవ్వండి అని. మళ్ళీ అణా అంటే, ఇంత తిట్టినా నీకు సిగ్గులేదు? అణా అడుగుతున్నావు, ఇదిగో తీసుకో అని విసురుగా చేతిలో పెట్టాడంట. వద్దులే అయ్యా మీరే ఉంచుకోండి అన్నాడు. ఒకసారి ఇమ్మంటావు, ఒకసారి వద్దంటావు. నీకెంత పొగరసల? నువ్వు మనీ నీకు అక్కర్లేకపోతే అని ఇలా లాక్కొని జేబులో ఏసేసుకున్నాడంట ఆయన. అప్పుడు చెప్పాడంట, "నేను డబ్బులొద్దంటే ఏం చేసావయ్యా?" "ఏం చేస్తాను? నా జేబులో ఏసుకున్నాను." "మరి మీరు తిట్టిన తిట్లు కూడా వద్దన్నానయ్యా. అవి ఎవరికి తగులుతాయి" అన్నాడు. ఆయనకే తగులుతాయి. ఎవరు తిట్టారో వాళ్ళకి తగులుతాయి. అది తెలుసు మనకి. మనం స్వీకరించకపోతే ఏది మన చెంతకి రాదు. యోగానంద పరమహంస చెప్తారు. నువ్వు సంతోషంగా ఉండాలి అనుకుంటే నీకు విచారం అనేది నీ దగ్గరికి రాదు. విచారం వచ్చినా దాన్ని సంతోషంగా స్వీకరించగలుగుతావు. లేదు, నాకు విచారం వచ్చింది అనుకుంటే అది విచారంగానే ఉండిపోతుందంటారు పరమహంస గారు. అలా మనం స్వీకరించకపోతే కొన్నిటిని మనం తీసుకోలేం. అలాగే తిట్లను స్వీకరించలేదు కాబట్టి తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళిపోయాయి. మరి అంత స్థిత ప్రజ్ఞత. ధ్యానంలో నిత్యం వాడే పదం స్థిత ప్రజ్ఞత. భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడని స్థిత ప్రజ్ఞతతో ఉండమని. నేను అందుకే ఎదురుకుండా ఇద్దరు కొట్టుకుంటుంటే అలా చూస్తూ ఉన్నానండి. అస్సలు కదలలేదండి. నాకు చాలా స్థిత ప్రజ్ఞత ఉందండి. ఆ రక్తాలు కారుతున్నా నాకు ఏడుపు రాలేదండి, నవ్వు రాలేదండి. ఇది కాదు స్థిత ప్రజ్ఞత అంటే. స్థిత ప్రజ్ఞత అంటే ఏ విషయానికి మనం ఎక్కువ ఎమోషన్ అవ్వకుండా సరి సమానంగా తీసుకుంటూ దాన్ని స్వీకరించి పరిష్కరించొచ్చు కూడా. ఇద్దరు కొట్టుకున్నారు. దీన్నే మనం పరిస్థితులను బట్టి బుద్ధి, జ్ఞానంతో వ్యవహరించాలి అని చెప్తారు. బుద్ధి అంటే ఏంటి? జ్ఞానం అంటే ఏంటి? అసలు బుద్ధి జ్ఞానాలంటే ఏంటి? ఒకసారి చూద్దాం మిత్రులారా. ఇవి ఇంప్రూవ్ ఎప్పుడవుతాయంటే, అటు రెండిట్ల మధ్య వ్యత్యాసం ఎప్పుడొస్తదంటే,
ధ్యానం చేయడం వల్లే మనకు వస్తూ ఉంటుంది ఇది. బుద్ధి అంటే ఏంటి? జ్ఞానం అంటే ఏంటి? నేను చాలా పుస్తకాలు చదివేశానండి. అసలు భగవద్గీత రోజు పొద్దున్న లేచి చదువుతూ ఉంటానండి. రాత్రయితే 10,11 శ్లోకాలు చదువుతాను. పుట్టినవాడు గిట్టక మానడు అనేమో భగవద్గీతలో చెప్తాడు. భజగోవింద శ్లోకాల్లో శంకరాచార్యుల వారు శంకర భగవత్పాదుల వారు చెప్తారు. పునరపి జననం పునరపి మరణం పునరపి జఠరే జఠరే శయనం అని చెప్తున్నారండి. పుట్టినోళ్ళు చనిపోక తప్పదు. సరే, వీధిలో ఉన్నాం కదండి. పక్కింటి వాళ్ళకి లేక లేక ఒక 10 సంవత్సరాల తర్వాత ఒక బిడ్డ పుట్టిందండి. వాళ్ళు ఎంతో ఆనందపడుతూ, మేడం గారు రండి ప్లీజ్, మా అమ్మాయికి ఈరోజు బారసాలు చేస్తున్నాం, ఉయ్యాలు వేస్తున్నాం, 11వ రోజు చాలా బాగుంది కానీ అందరూ చుట్టాలందరూ వచ్చారు, మీరు కూడా తప్పకుండా రావాలన్నారు. అబ్బో, మనం స్టిల్ వేసామాట. చూడు, నన్ను పిలిచారు కదా అని వెళ్ళి అక్కడ కూర్చొని అక్షింతలు వేస్తూ, పుట్టినవాడు గిట్టక తప్పదు కదండి. అలాంటప్పుడు ఈ పండగలు ఎందుకు, ఈ ఆర్భాటాలు ఎందుకు, ఈ బారసాలు ఎందుకు, పేరు పెట్టడాలు ఎందుకు అన్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? వాళ్ళందరూ నన్ను చిక్క కొడతారు, పచ్చడి చేస్తారు. శుభమాని పిల్లకి మంచి శుభకార్యం చేసుకుంటుంటే అక్షింతలేసి దీవించవలసింది పోయి ఇక్కడ ఈ మాటలు మాట్లాడుతుంది ఏంటి అంటే, అక్కడ నాకు జ్ఞానం ఉంది కానీ బుద్ధి లేదు. అంటే ఎప్పుడు ఏ విషయం మాట్లాడాలి? ఇలా సత్సంగంలో కూర్చున్నాం, లేకపోతే ఒక గుడిలో కూర్చున్నాం, ఒక పిరమిడ్ లో కూర్చున్నాం, అప్పుడు మాట్లాడుకుంటున్నప్పుడు మనం చక్కగా చెప్పచ్చు. ఎవరైనా ఈ రోజు ఉంటాం రేపు వెళ్ళిపోతాం కదండి, ఉన్నన్ని రోజు ధ్యానం చేద్దాం, ఉన్నన్ని రోజు ధర్మంగా ఉందాం, ఉన్నన్ని రోజులు సత్యంగా ఉందాం అని అక్కడ చెప్పొచ్చు. కానీ ఒక బిడ్డ కోసం ఒక ఉత్సవం జరుగుతుంటే అక్కడ చెప్పడం అనేది పొరపాటు, తప్పు. దానికి బుద్ధి లేదు, జ్ఞానం ఉంది. ఏది ఎక్కడ ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలియదు. అది మాట తీరు సరిగ్గా లేకపోతే ఎంత జ్ఞానం ఉన్నా అది వృధా అవుతుంది. అదే ఒక కష్టంలో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఎవరైనా పోయినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, ఏముందమ్మా, పుట్టిన వాళ్ళు పోక తప్పదు కదా, నువ్వు గుండు దిటవ చేసుకోవాలి, నీకు సంసారం ఉంది, పిల్లలు ఉన్నారు, వాళ్ళందరినీ నువ్వు చూడాలి కదా అని అక్కడ నేను తత్వం చెప్పొచ్చు. ఇక్కడ చెప్పేది కాదు. చెప్పిందని అబద్ధం కాదు, అసత్యం కాదు, అది సత్యం. సత్యమేది కాలిస్తే చెప్పకూడని సందర్భంలో చెప్పడం వల్ల ఆ జ్ఞానానికి విలువ ఉండదు. ఎవరమైనా సరే పుట్టినప్పుడు బాధపడాలి, చనిపోయినప్పుడు సంతోషపడాలి. కానీ మన రివర్స్, అంటే జన్మే రివర్స్ లో వర్కౌట్ అవుతూ ఉంటది అనమాట. ఎందుకంటారు? పుణ్యే క్షీణి. పుణ్యం ఎప్పుడైతే క్షీణిస్తాదో ఉన్నత లోకాల నుంచి భూమి మీద జన్మ తీసుకుంటాం. లేదు, మన కర్మలు ఎక్కువ ఉండిపోతే వాటిని అనుభవించడానికి జన్మ తీసుకుంటాం. అంటే జన్మ తీసుకున్నప్పుడు సుఖమో దుఃఖమో కష్టమో నష్టమో దారిద్రమో ధనికతనమో అన్ని అనుభవించాలి. దీని గురించి తీసుకున్నాం. నిజంగా కష్టమైందే, మనం బాధపడతాం. జీవితం ఏమి ఎదురవుతాయో మనకు తెలియదు. దుఃఖం వచ్చినప్పుడు అన్నిటి నుంచి చాలా విశ్రాంతిగా హాయిగా ఏమయ్యారండి, ఆయన ఉన్నత లోకాలకు వెళ్ళారండి, స్వర్గస్థులు అయ్యారండి అని చెప్తాం. అది కూడా తెలుసు మనకి. భూలోకానికన్నా మించిన ప్లేస్ కి వెళ్ళారు వాళ్ళు. సత్యం అది తెలుసు. కానీ పుట్టినప్పుడే నవ్వుతాం, చనిపోయినప్పుడే ఏడుస్తాం. రెండింటిని మనం సరిగ్గా బ్యారేజ్ చేసుకోవడం రావడం లేదు మాట మనకి. ఉం? మళ్ళీ తెలుసు కర్మానుసారంగా మన జన్మలు ఉంటాయి, అన్ని తెలుసు మనకి. కానీ ప్రాపంచిక జీవితంలో అలా ఉంటుంది. ఇంక బుద్ధి అంటే ఏంటో చూద్దామండి. ఇద్దరు చాలా గట్టిగా కొట్టుకుంటున్నారండి, కర్రలు తీసి కొట్టుకుంటున్నారు, బాగా కొట్టుకుంటున్నారు. ఇద్దరు కాలర్ పట్టు కొట్టుకుంటున్నారు. వీళ్ళు ఎందుకయ్యా కొట్టుకుంటారు? తెల్లారితే ముఖాలు చూసుకోవాలి. ఎందుకు ఇలా కొట్టుకుంటున్నారు? మానేసేయండి, పక్కన కూర్చోండి అని ఇద్దరిని విడదీసి చెరో పక్కన కూర్చోబెట్టాను. వెరీ గుడ్, కూర్చున్నారు. ఊరుకోవాలి కదా. ఇంతకీ ఎందుకు కొట్టుకుంటున్నారయ్యా అడిగి చెప్పి నేను అన్నానండి, ద్రౌపది దుశ్శాసనుడు భార్య అన్నానండి. వాడు అన్నాడండి, ద్రౌపది రావణాసుడు భార్య అన్నాడండి, అందుకే కొట్టుకుంటున్నామండి. వాడు తప్పు చెప్పాడు కదండి. అయ్యో, మీకు ఇది కూడా తెలీదా? ద్రౌపది కృష్ణుడు భార్య అయ్యా అన్నాను. అక్కడ నాకు బుద్ధి ఉంది. ఏం బుద్ధి ఉంది? ఇద్దరు కొట్టుకోవడం వల్ల ఒక సత్సంబంధాలు చెడిపోతాయి కాబట్టి కొట్టుకోకూడదని చెప్పే బుద్ధి నాకుంది. కానీ జ్ఞానం లేదు. అక్కడ ఏ విషయం మీద కొట్టుకుంటున్నారో ఆ విషయం మీద నాకు అవగాహన లేదు. ఏదో చెప్పాలని తాపత్రయాన్ని అజ్ఞానంగా మాట్లాడారు. బుద్ధికి జ్ఞానానికి అంత తేడా ఉందండి. జ్ఞానం లేకపోయినా పర్వాలేదు మిత్రులారా, మౌనంగా ఉండడం చాలా అవసరం. బుద్ధితో మెలగడం చాలా అవసరం. ఎవరైతే మౌనంగా మిత భాషతో ఉంటారో వాళ్ళు ధన్యుడు, డౌటే లేదు. అంత మౌనంగా ఉండగలిగారంటే వాళ్ళు మునులు అవుతారు. రమణ మహర్షి లాగా మునులు అవుతారు. వాళ్ళ మాట, మునులంటే అర్థమే అది. మౌనులే మునులు. వాళ్ళు మౌనంగా ఉన్నారంటే ఏది మాట్లాడరని కాదండి,
అనవసర విషయాలు మాట్లాడరు వాళ్ళు. నిత్యం వాళ్ళు మాట తీరులో ఆధ్యాత్మికత్వం ఉంటుంది. మననం చేస్తుంటారు. ఒక భగవంతుని నామాన్నో, ఒక విధి విధానాలను నామం చేస్తూ ఉంటారు. మౌనం అంటే మొత్తం మాట్లాడకుండా ఉండడం కాదు. ఆకలేసినప్పుడు అన్నం అడుగుతారు. దాహం వేసినప్పుడు మంచినీళ్ళు అడగొచ్చు. ఏదైనా వాళ్ళకి తెలిసిన విషయాలు ఉన్నప్పుడు మనతో పంచుకుంటారు. కానీ చీర ఏ కలరు, ఏ పొలం కొన్నారు, ఇలాంటి మాటలు ఉండవండి. ఒక్క దేవుని కోసం, భగవంతుని గురించి మాత్రమే మాటలుంటాయి. మాస్టర్స్ అనండి, దైవం అనండి, ధ్యానం కోసం అనండి, ఒక జపం కోసం అనండి, ఒక తపం కోసం అనండి. అన్ని వీటి గురించి మాట్లాడతారు తప్ప మిగిలినవి మాట్లాడరు. మునులు, యోగులు యోగాసనాలు చేసి వాళ్ళు ధ్యానం అంతర్భాగంగా, అంతర్ముఖంగా ధ్యానం కూడా ఉంటుంది. కానీ వాళ్ళు ధ్యానమే మెయిన్ ఉండదు. అన్ని యోగాసనాలు చేసి యోగులు అవుతారు. అంటే వాళ్ళు ఒక కార్యం మీద మనసు లగ్నం చేసుకుంటారు. వివేకానందుడు కూడా యోగేశ్వరుడే. ఆయన భారతదేశం యొక్క ఉన్నతిని, భారతదేశ ఘనతను ప్రపంచ దేశాలకి చెప్పాలనే ఒక యోగేశ్వరుడుగా ఆయన మనం చెప్పుకుంటాం. అలాగే తపస్వికులు. ఎప్పుడైనా చూడండి ఫ్రెండ్స్, తపస్వికులు అంటే తప్పించేవాళ్ళు. దేనికోసం తప్పిస్తున్నారు? ఏదో ఒక కోరిక ఉంటుంది. ఒక తారకాసురుడు కానీ, ఒక రావణ బ్రహ్మ కానీ, ఒక మహిషాసురుడు కానీ, ఒక ఇంద్రుడు కానీ, ఒక కుబేరుడు కానీ, వాళ్ళు తపస్సు చేశారు అంటే అది లోక కళ్యాణానికి అవ్వచ్చు, స్వీయ కళ్యాణానికి అవ్వచ్చు. ఏదో ఒక కోరికతో తపస్సు చేస్తారు వాళ్ళు. ఎప్పుడైనా చూడండి. అంటే ఆ కోరికలో స్వలాభం ఎక్కువగా ఉంటే వాళ్ళు రాక్షసులు అవుతారు. విశ్వ కళ్యాణం కోసం చేసి పశుపతి అస్త్రం కోసం అర్జునుడు తపస్సు చేశాడు. ఒక అస్త్రం వచ్చింది. అది దుష్టుల్ని నిర్మూలించడానికి ఉపయోగించాడు. ఇలా ఇలా చేశారనుకో, మంచి కార్యాల కోసం అంటే విశ్వ కళ్యాణం గురించి చేశారనుకో, అందరికీ మెచ్చుకుంటారు. ఒక మంచి జరుగుతుంది. లేదు, స్వీయ కళ్యాణం గురించి చేస్తే రాక్షసులుగా మారిపోతారు. హిరణ్యకశిపుడు వీళ్ళందరి చరిత్ర మనం చదువుకుంటున్నాం కదా. అంటే ఏదో ఒక కోరికతో చేస్తారు. కానీ వీళ్ళందరికీ మించిన స్థాయి ధ్యానం. అందుకే నేను ధ్యానుల జీవితం ధన్యం. వీళ్ళ కోరిక ఏమీ ఉండదండి. విశ్వ కళ్యాణము లేదు, స్వయ కళ్యాణము లేదు. ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్ గా ఆత్మ జ్ఞానం పొందిన వాళ్ళు చేసే పనులన్నీ కళ్యాణంగానే ఉంటాయి. ఇది కావాలని కోరుకోక్కర్లేదు. వాళ్ళల్లో మానసిక సత్ప్రవర్తనే ధ్యానం అన్న. అందుకే ఆ సత్ప్రవర్తన మనలో వచ్చాక ఇంక మనం చేసే పనులన్నీ మంచి అయినప్పుడు కోరికలు ఇంకెక్కడ ఉన్నాయండి? కోరికలు ఎక్కడున్నాయి? అందుకే ఫ్రెండ్స్, అరిషడ్ వర్గాలని అదిమడం, అదిమి ఉంచడం, అరిషడ్ వర్గాలను వదిలేయడం కాదు. అరిషడ్ వర్గాలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకొని వాటి ద్వారా ముందుకు వెళ్ళగలుగుతారు ఈ ధ్యానులు కానీ, యోగులు కానీ, మునులు కానీ ఎవరైనా. అందుకే మనసు మీద ఆధిపత్యం కోసం మనం ఎప్పుడూ పోరాడవలసిన అవసరం లేదు ఫ్రెండ్స్. అధికారం ఉన్నప్పుడు ఉల్టా పల్టాలు అవుతుండే. ఒకసారి మనసుకు అధికారం రావచ్చు, ఒకసారి మనకు రావచ్చు. కానీ ఆ మనసును మచ్చిక చేసుకుంటే, స్నేహం చేసుకుంటే, మైత్రి చేసుకుంటే మన మాట వింటుందండి. అమ్మ మాట వినకపోయినా, అన్న మాట వినకపోయినా, నాన్న మాట వినకపోయినా, అక్క మాట వినకపోయినా, భర్త మాట వినకపోయినా, భార్య మాట వినకపోయినా, ఎవరి మాట వినకపోయినా స్నేహితుల మాటలు తొందరగా వింటాం మనం. అందుకే మనసును మచ్చిక చేసుకుంటే, నువ్వు ఆలోచించి కాసేపు ఉండమ్మా, శ్వాస మీదకి వెళ్ళమ్మా అని దాన్ని నచ్చ చెప్పుకోవాలన్నమాట. అమ్మ అనేసి బతిమాలకుంటే అది మన మాట వింటుంది. అప్పుడు ఏకోదశి అవుతాం. మనం ఏకాదశి ఉపవాసాలు చేస్తాం కదా. ఉపవాసం, అంటే దగ్గరగా, వాసం అంటే నివాసం. ఎవరికి దగ్గరగా నివాసం ఉండాలి? ఆహారం అంతా మానేయడం ఉపవాసం కాదు మిత్రులారా. భగవంతుడికి దగ్గరగా ఉండగలగడం, లేదంటే ఆత్మజ్ఞానానికి దగ్గరగా ఉండగలగడం. ఎలా? ఏకోదశి అవ్వాలి. ఏకాదశి ఉపవాసం అంటే మన 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు, ఈ 11 ఏకాదశి అంటే 11 కదా. ఈ 11 ఒకే లైన్ మీద ఉండాలి, ఒకే మాట మీద ఉండాలి, ఒకేలా చెయ్యాలన్నమాట. అప్పుడు ధ్యాన స్థితిలో బాగా ఉంటాం మనం. ఆ లయ స్థితిలో ఉంటాం అన్నమాట. అంతా కలిసి అసలు అద్భుతమైన ఆనందం వస్తుంది. మిగిలిన ఆనందాలన్నీ కూడా మనకి అశాశ్వతమైనవి. ఏ ఆనందమైన ఏదన్నా ఏ విషయమన్నా తీసుకోండి, అది కొంతసేపు సంతోషాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఆనందం అనే పదం వాడినా అది కొంతసేపు మాత్రమే ఉంటుంది. ఉదాహరణకి నాకు కాఫీ అంటే చాలా ఇష్టం అండి. మామూలుగా కాదు, నిజంగానే ఇష్టం నాకు కాఫీ. ఏ, అలా కాఫీ ఇష్టమైంది. వచ్చాను. ఇక్కడ మాస్టర్స్కి తెలుసు, ఆ నాగేశ్వర మేడం క్లాస్ చెప్పడానికి వచ్చారు, కాఫీ అంటే చాలా ఇష్టం అని చెప్పి ఒక మేడం తీసుకుని వచ్చారు. తాగాను. ఇంకో ఆవిడ మళ్ళీ తీసుకొచ్చారు. మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత తాగాను. మళ్ళీ 2 నిమిషాల్లో ఇంకో కాఫీ తాగాను. ఇంకో 2 నిమిషాలు ఇంకో కాఫీ. ఇలా ఒక 30 నిమిషాల్లో ఒక 30 కాఫీలు తాగాననుకోండి. ఆ మొదటి కాఫీ తాగినప్పుడు రుచి తర్వాత కాఫీలకు ఉంటుందండి. అంటే నాకు ఇది ఇష్టం
ఇది తాగితే ఆనందంగా ఉంటాను, ఇది తాగితే రిలాక్స్ అయిపోతాను అన్నది భ్రమ మనకి. అంతే. అది ఇంకోలా చెప్పాలంటే మాయ అనిపిస్తది. అంతే. ఆ తర్వాత నాకు ఇన్ని కాఫీలు తాగాక ఆ కాఫీ తాగాలంటే ఇంట్రెస్టే చచ్చిపోవచ్చు. అందుకు మితంగా ఏదైనా ఉంటే కొంతవరకు ఆనందంగా ఉంటాం. అతి పని చేయదు. పోనీ కాఫీ సంగతి వదిలేద్దాం. ఒక ఫంక్షన్ చేసాం మన ఇంట్లో. చాలా బాగా ఫంక్షన్ చేశాను. మా అమ్మాయి పెళ్లి చేశానండి. వచ్చిన వాళ్ళందరికీ పట్టు చీరలు పెట్టాను. అందరూ ఎంత బాగా చెప్పుకుంటారు. అమ్మో! నాగశ్రీ గారు పెళ్లి చేశారండి. వాళ్ళ అమ్మాయికి పట్టు చీరలు కట్టారు. ఆళ్ళు అలా చెప్పుకుంటున్నప్పుడల్లా మనకి ఎలా ఉంటదండి? నవ్వుతో నా భవిష్యత్తు. ఇంకా ఒక ఆనందం, ఇంకా శివతాండవం, ఆనంద తాండవం వస్తూ ఉంటది. అలా చేస్తూ ఉంటాం. ఒక నెలయింది, 2 నెలలయింది. ఈ ఆనందం 2 నెలలుంది. మూడో నెల వచ్చేసరికి మా పక్కింట్లో ఆవిడ మళ్ళీ పెళ్లి చేసిందండి. వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేస్తూ పట్టు చీరలిచ్చి, ఒక చిన్న వెండి గ్లాస్ కూడా ఇచ్చిందండి. ఇంత వెండి రేటు పెరిగిపోయాక కూడా ఎవరి పేరు చెప్పుకుంటారండి? నా పేరు చెప్పుకుంటారా? ఆవిడ పేరు చెప్పుకుంటారు. ఆవిడ పేరు చెప్పుకుంటారు. అంటే ఈ ఈట్ల వల్ల వచ్చే ఆనందం కూడా కొన్ని నెలలు ఉండొచ్చేమో కానీ శాశ్వతం కాదు. దీనికన్నా ఇంకోటి దొరికినప్పుడు దాని మీదకెళ్ళిపోతుంది. మరి నిజమైన ఆనందం ఎక్కడుంది అంటే, ఎక్కడుందండి? మన లోపలుంది. మన లోపలుంది. దాన్ని వెతికి బయట తీసి తెచ్చుకోవాలంటే ధ్యానమే చెయ్యాలి ఫ్రెండ్స్. ఎక్స్‌రే వల్ల రాదు. ఎంఆర్ఐ స్కాన్‌ల వల్ల తెలీదు. దేని వల్ల తెలీదు. మనకి మనం ఏంటో తెలియాలంటే ఒకే ఒక మార్గం, ధ్యాన మార్గం. ఇది ఒప్పుకొని తీరవలసిందే. ధ్యాన మార్గం అంటే శ్వాస మీద ధ్యాసేనా అంటే పత్రి సారే చెప్పారు. జ్ఞానం చెప్పడానికి అనేక సంస్థలున్నాయి. అందులో పిఎస్ఎస్ఎం ఒకటి అని చెప్పిన మహానుభావుడాయన. ఒక్కొక్కళ్ళు 108 ధ్యాన పద్ధతుల్ని, 4 గుప్త ధ్యాన పద్ధతుల్ని, ఈశ్వరుడు 108 ధ్యాన పద్ధతుల్ని కూడా మనకి అందించారంట. యోగుల ద్వారా, రాజఋషుల ద్వారా, బ్రహ్మ ఋషుల ద్వారా. భారతదేశం ఎంత గొప్పదో చూడండి. ప్రపంచంలో ఇన్ని దేశాలున్నాయి, ఇంతమంది వ్యక్తులున్నారు. మనుషులు భారతదేశంలోనే ఉన్నారా? అన్ని చోట్ల ఉన్నారు కదా! మరి అంతటా ఎందుకు ఇది వ్యాప్తి చెందలేదు? భారతదేశాన్ని ఎందుకు ఎంచుకున్నారు? అంటే ఇక్కడ తపనతో శాస్త్రాన్ని, వేదాన్ని ధ్యానం చేసి సాధన చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి, దేవతలందరూ కూడా ఎవ్వరైనా సరే ప్రపంచంలో ఉన్న మనుషులే కాదండి. 14 లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ భూమి మీదకొచ్చి భారతదేశంలో ఉండాలని కోరుకుంటారంట. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే తిరిగి కైలాస పర్వతం మిస్టరీ ఇప్పటికీ మిస్టరీ లాగే ఉంది. కాశీలో త్రిశూలం నాటబడి ఉంటే, ఆ త్రిశూలం పైకి 26 అడుగులు ఎత్తులో ఉంటే, భూమిలోకి ఎంత లోతుందో నాసా వాళ్ళు కూడా ఇప్పటికి కూడా కనుక్కోలేకపోయారు. ఏ మెటీరియల్‌తో ఆ త్రిశూలం నిర్మించబడిందో కూడా తెలుసుకోలేకపోయారు. ఇలా ఈ సృష్టిలో కోకొల్లలు భారతదేశంలో ఉన్నాయండి. అందుకే ఇది పవిత్ర భూమి, పుణ్యభూమి, దైవ భూమి, వేద భూమి, కర్మభూమి. అలాంటి భారతదేశంలో అందించబడిన ధ్యానం ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా పాటిస్తున్నాయి. మెడిటేషన్ డే, యోగా డే ఇవన్నీ కూడా ప్రపంచానికి మనమే ఇచ్చామండి. వెజిటబుల్స్ డే, పేరెంట్స్ డే ఇయన్నీ వాళ్ళిచ్చారు. ఏదైతే మనిషికి కావాలో అది మనం అందించాం. మనకొక డౌట్ రావచ్చు. ఎందుకు మరి భారతదేశం ఎంతో గొప్పదైనప్పుడు, భగవంతుడి సృష్టిలో అందరూ సమానమైనప్పుడు, ఎందుకు చెడు, మంచి జరుగుతున్నాయంటే కర్మ సిద్ధాంతాన్ని మనం నమ్ముతాం. కర్మను బట్టే జీవనం సాగుతూ ఉంటుంది. మన డిజైన్ వల్లే మనం ఇలా జన్మ తీసుకున్నాం అనుకుంటాం. సాధారణంగా మానవులు ఏమనుకుంటారంటే ఎలా పుట్టామంటే అమ్మ, నాన్న కు పుట్టామంటారు. కానీ మనం ఎంచుకుంటే ధ్యానంలోకొచ్చాక తెలుసు. మనం ఎంచుకున్నాక తల్లి గర్భాన ఏ తల్లిదండ్రులనైతే మనం ఎంచుకుంటామో ఆ గర్భంలోంచి బిడ్డలు వస్తారు. అంతే తప్ప తల్లిదండ్రులు కోరుకుంటే బిడ్డలు రారు. బిడ్డలు కోరుకుంటే వాళ్ళు తల్లిదండ్రులుగా వస్తారు. అనేది మనకి ధ్యానంలోకొచ్చాకే తెలిసింది. అంతకుముందు బ్రహ్మదేవుడు రాసాడండి. ఏం చేస్తాం అనుకుంటాం. కాదండి ఆ బ్రహ్మలం మనమే, సృష్టికర్తలం మనమే, మన జీవిత చరిత్ర మనమే రాసుకుంటున్నాం. ఎలా ఉండాలో, ఎలా చెయ్యాలో అని. మరి ఇంత ధ్యానం చేస్తున్నామండి. మాకు కరోనా వచ్చిందండి, జ్వరం వచ్చిందండి, కాళ్ళు నొప్పులొచ్చాయండి, ఇంట్లో సమస్యలొచ్చాయండి. వస్తాయండి. ఎందుకంటే కిందటి జన్మలో మనం చేసిన కర్మ పరంపర ఉంటుంది కదా! కార్యాకరణ సంబంధాలు అవి నెరవేర్చుకోవడానికి ఈ జన్మలో వస్తాం. మరి ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం గదా! ఈ ఫలితాన్ని మనం మళ్ళీ జన్మలోకి తీసుకెళ్తాం. లేదండి నా మోక్షం వచ్చిందండి, జన్మరాహిత్యం పొందానంటే వాళ్ళకి ధన్యవాదాలు. ఎంత సంతోషం అండి. నిజంగా వాళ్ళకి మనసుభాభినందనలు తెలియచేయాలి అలాగైతే. లేదు మళ్ళీ జన్మున్నది అనుకుంటే, ఈ ధ్యానం చేసుకున్నటువంటి మనం ఇప్పుడు చేస్తున్న సత్కర్మలు ఫలితాన్ని మళ్ళీ జన్మలో మనం అనుభవిస్తాం. మంచైనా, చెడైనా. కర్మ అంటే చెడని కాదండి. మంచైనా, చెడైనా.
రెండు కూడా కర్మలే. మనం చేసే ప్రతి పని కర్మే. మనం చేసే ఆలోచన కూడా. అందుకే బుద్ధ మహాశయుడు అంటాడు, సరి అయిన ఆలోచనని, సరి అయిన ఆలోచన చేయమంటాడు. పూర్వం మనకు పెద్దవాళ్ళు చెప్పేవారు, ఏం చెప్పేవారు? కాలు జాగ్రత్త తీసుకోవచ్చురా, మాట జాగ్రత్త తీసుకోలేం, జాగ్రత్తగా ఉండని చెప్పేవారు. కానీ ధ్యానం చేసాక చెప్పాలి, మాట జారిన మార్చుకోవచ్చు, కానీ ఆలోచన సరి చేయలేకపోతే మాట కూడా సరిగ్గా రాదండి. అందుకే ఆలోచన సరి చేసుకునే పద్ధతే ధ్యానం అండి. మన ఆలోచనలే సరి అయిపోతాయి అన్ని చక్కగా. శివుడు చెప్పిన ఏ మార్గాన్నన్నా, చాలా మంది కార్తీక మాసం డౌట్ వస్తూ ఉంటది అన్నమాట మన ధ్యానులకి. దీపం పెట్టచ్చు అంటారా, మేము ధ్యానానికి వచ్చేసాం మళ్ళీ వెనక్కి వెళ్తున్నామా, ఓ సంశయం. ఉదయాన్నే లేచి శివుడికి దండం పెట్టుకోవచ్చా అండి అంటే, విగ్రహారాధన వద్దంటారు కదా. ఎవరు వద్దన్నారండి? ఏది వద్దన్నారు? ఏది? 18 అధ్యాయాలు చెప్పిన శ్రీకృష్ణ పరమాత్ముడే, అర్జున నీ మనోధర్మానికి ఏది నచ్చితే అది చెయ్యి అన్నారు. అవి బలవంతంగా ఎవరో చెప్పారు అని వదులుకుని వచ్చే కాదు మిత్రులారా. తనంతట తానుగా పాము కుబుసం విడిసినట్టు మనకు నచ్చనివి, లేదు మన ఆ స్థాయి నుంచి ఇంకో స్థాయికి వచ్చినప్పుడు వదులుకుంటూ దానంతట అవి వదిలివేయబడాలి తప్ప బలవంతంగా వదిలివేయవలసిన విషయాలు కాదు. కానీ ధ్యానం వల్ల ఉన్న ఒక అద్భుతమైన ప్రయోజనం చెప్తానండి నేను. ఇప్పుడు పూజ చేసాం. పూజ చేసినప్పుడు ఆ దీపంలో ఒత్తులు 2 వేయాలా, 3 వేయాలా, ఆవు నెయ్యి వేయాలా, పప్పు నూనె వేయాలా, కొబ్బరి నూనె వేయాలా? ఎక్కడో సమస్య. ఏ పువ్వులు వేయాలండి? శివుడికి ఏ పువ్వులు ఇష్టం అండి? లక్ష్మీదేవికి అయితే ఏ పువ్వులు కాలువ పువ్వులు తేవాలేమో అని మా ఊళ్ళో దొరకవండి. అక్షంతల ముందు వేయాలా, కలశానికి ఎన్ని బొట్లు పెట్టాలి? ఇలా మనకి పూజ దగ్గర కూర్చున్నాక మనసు కైవల్యంగా ఆ అలా లయమవ్వడం కాదు, భగవంతుడిలో ఎన్ని పువ్వులు వేయాలి, ఎన్ని అక్షంతలు వేయాలి, ఎంత పసుపు వేయాలి, ఎంత కుంకుమ, ఈ ఆలోచనలతోనే ఉంటామండి పూజ స్థితిలో ఉన్నప్పుడు. లేదు, పక్కింటోళ్ళు 11 మందికి పిలిచి వాయినాలు ఇచ్చారండి, నేను కనీసం 21 మంది పిలుస్తానండి. వాళ్ళు 7 రకాల పిండి వంటలు చేశారండి, నేను 11 రకాలు చేయకపోతే ఎలా? ఈ పోటీ, ఆడంబరాలు, ఐశ్వర్య ప్రదర్శనలు ఇవి ఎక్కువైపోతాయి పూజా విధానం. పూజ అంటే మనం భగవంతుడికి చూపించే కృతజ్ఞత. ఒక మొక్కకి, ఒక వేప చెట్టుకి, రావి చెట్టు దగ్గర పూజించామంటే వాటి గాలి వల్ల మనం ఎంతో ఉపయోగపడుతున్నాం. తులసి మొక్క పూజించామంటే 100% ఆక్సిజన్ మనకి ఇస్తుంది, వాటిలో పూజించాలి. ఉదయం లేవగానే మనం పెట్టుకుంటాం, సముద్ర వసనే దేవి పర్వత స్థన మండలే పాదఘాతం క్షమస్విని విష్ణుపత్ని నమోస్తుతే అని. అంటే అమ్మా, మంచు వచ్చాడు, శుద్ధం అశుద్ధం అన్ని భూమి మీదే కదా, అలాగా ఆవిడ మనల్ని మోస్తున్నందుకు ఆవిడ కృతజ్ఞత చెప్పుకుంటున్నాం. అగ్నిదేవుడికి అంటే పంచభూతాలకి మనం కృతజ్ఞత చెప్పుకునే విధానం పూజా విధానం. అది మనస్ఫూర్తిగా చేయాలి, కానీ ఏ పూలతో చేసాం, ఏది చేసాం, ఇవన్నీ కూడా బాహ్యం. అంతర్ముఖం అంటే ఆ భగవంతుడికి అర్పించి, ఏది అర్పించాలి? మన ఆలోచనలు అర్పించేయాలి. అంటే శూన్య స్థితిలో భగవంతుని ఆరాధిస్తే మోక్షం వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అదే ధ్యానం కదా, శూన్యం అవడమే ధ్యానం కదా. ఇక్కడ తప్పులు పొరపాట్లు ఏం చేస్తున్నాము అని ఒక డౌట్. ఇప్పుడు జపంలో పోతాం. సరే చెప్పండి, మాల చెప్పమన్నారని, అయ్యో ఇది నలుగురికి తప్పులు చూపించే వేలండి, ఈ వేలతో తీయకూడదండి, ఈ వేలతో చెయ్యాలండి జపం. ఏ- నేను జపం చేస్తున్నానండి, మనోడు వచ్చి పిలిచాడు మర్చిపోయానండి, మళ్ళీ మొదటికి వెళ్ళానండి. ఇలా కొన్ని డౌట్స్. నామస్మరణ చెప్పినప్పుడు కూడా ఎక్కడ ఆపాలి, ఎక్కడ ఉచ్చరించాలి, లేదంటే ఏ మంత్రం చెప్పాలి, ఇలాంటివి కూడా డౌట్లు వస్తాయి. ఇంకా యజ్ఞయాగాలకు వస్తాం బట్టి, యజ్ఞయాగాలకు వచ్చినప్పుడు ఏమవుతుంది? వేద మంత్ర పఠనం ఉండాలి, స్వాహ అన్నప్పుడు అందులో వేయాలి, తర్వాత పూర్ణ కుంభం ఇవ్వాలి, దాన ధర్మాలు చెయ్యాలి, ఇవన్నీ చాలా ఉన్నాయి. అసలు చేయించే వాళ్ళకే రావండి, మేమేం చేయమండి? ఇది ఒక ప్రశ్నే. ఆ తప్పు చేస్తే ఆ పాపం అంటుకుంటుందండి, ఇది ప్రశ్నే. చూడండి, అటు పూజా విధానంలో కానీ, జపాలు చేయడంలో కానీ, యజ్ఞాలు చేయడంలో కానీ సరైన పద్ధతిని మనం పాటించడానికి అవకాశం ఉండకపోవచ్చు, మనకు అవగాహన ఉండకపోవచ్చు. అందువల్ల వాటి వల్ల ఏదైనా బెడిసి కొడుతుందేమోనండి, పొరపాటు జరుగుతుందేమో అని ఓ భయం ఉంటుంది. కానీ ధ్యానంలో ఎలాంటి భయము లేదండి. ఎందుకంటే పొరపాటే లేదు. కూర్చొని ధ్యానం చేయండి, నడుస్తూ ధ్యానం చేయండి, పని చేస్తూ ధ్యానం చేయండి. ధ్యాస అంతా ఒక దాని మీద కేంద్రీకరించుకోండి. మీరు ఏ ధ్యానం అన్నా చేయండి, హార్ట్ఫుల్నెస్ చేయండి, విపස්සన చేయండి, శ్వాస మీద ధ్యాస చేయండి, నాసికాగ్రం మీద దృష్టి పెట్టండి, భృకుటి మీద పెట్టండి, ఒక దీపం మీద పెట్టండి, దేవుడి మీద పెట్టండి, ఒక నామం మీద పెట్టండి, దేని మీద పెట్టైనా చేయొచ్చు. ఇందులో పొరపాటు లేదు, తప్పు లేదు. మనం చేయవలసింది ఏంటంటే లయం. లయం చేసే పని మీద పూర్తిగా 100% లీనం అవడం, ఆ భగవంతుని తత్వంలో
ఏదైతే చైతన్యం ఉందో ఆ చైతన్యంలో లీనమవడానికి ధ్యానం చేస్తాం. నదులన్నీ సముద్రంలో కలిసినట్టు ఏ పద్ధతిలో మనం చేసినా చేరవలసింది ఆత్మజ్ఞానం చేసుకోవడానికి. అందుకు ఫ్రెండ్స్, ఇందులో ఏ పొరపాట్లు తప్పులు ఉన్నాయని అపోహ లేకుండా, కలవరం లేకుండా, మనశ్శాంతిగా, మనస్ఫూర్తిగా మనం ధ్యానం చేయొచ్చు. ఏది ఈజీ చెప్పండి? పూజ ఈజీయా? జపం ఈజీయా? యజ్ఞం ఈజీయా? ధ్యానం ఈజీయా? ధ్యానం ఈజీ అండి. చక్కగా కూర్చోవడం, రిలాక్స్ కూర్చోవడం, కట్టే కొట్టే తెచ్చే, అంతే. ఎంత ఈజీగా ఉందండి. అందుకు అందరం ధ్యానం చేద్దాం మిత్రులారా. ఎందుకంటే ధన్యమైన జీవితం కావాలంటే ఆధ్యాత్మిక జ్ఞానం కావాలి మనకి. ఒక వివేకానందుడు, ఒక రామకృష్ణ పరమహంస, ఒక పరమానంద యోగీశ్వరుడు, అవతార్ బాబా, పత్రి గారు, సత్సాయి బాబా, షిరిడి బాబా, అటు విష్ణుమూర్తి, శివుడు, బ్రహ్మ, కుమారస్వామి, గణపతి, ఇలా ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు, ఎంతమంది గురువులు ఉన్నారు, ఎంతమంది దేవతలు ఉన్నారు, ఎంతమంది గంధర్వులు ఉన్నారు, కింపురుషులు ఉన్నారు, ఎంతమంది రాక్షసులు ఉన్నారు. ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఎన్ని కథలు మనం నేర్చుకుంటున్నా ఎందుకు పరివర్తన పూర్తిగా మానవుల్లో రావడం లేదు? ఎందుకు రావడం లేదు? కొన్ని ఎప్పుడో చెప్పారు, పుస్తకాల్లో చెప్పారు. నిన్న కాక మొన్న కనిపించే అబ్దుల్ కలాం గారు, ఆ ముందు తరానికి కనిపించే రమణ మహర్షి, మన తరానికి కనిపించిన పత్రిసారు, సత్సాయిబాబా, అటు సద్గురు, ఇటు దాజీలు, ఎంతమంది మనకు చెప్తున్నా ఎందుకు సొసైటీలో ఆ అత్యాచారాలు, నేరాలు, లంచగొండితనం ఎందుకు పోవడం లేదంటే ఒకే ఒక కారణం ఏంటంటే ప్రతి వ్యక్తిలోనూ ఆధ్యాత్మిక చింతన లేకపోవడమే. ఏది పట్టుకెళ్ళాం, ఏది తీసుకెళ్ళలేం, ఏది చేయలేం అనే ఒక సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నాం. కూడా వచ్చేది సత్యం, ధర్మం, శాంతి, కరుణ, ప్రేమ, ఇవి మనకు కూడా వచ్చాయి. అట్లా ఆత్మ లక్షణాలయ్యి. ఆత్మకు చావు లేదని నమ్మినప్పుడు ఆత్మకున్న లక్షణాలకు కూడా చావు ఉండదు. మనసు కూడా ఆత్మలో అంతర్భాగమే. అదేమవుతుందంటే మనసు బయటకు రావడం వల్ల ప్రాపంచిక విషయాల్లోని అంటే మాయా ప్రపంచంలో పడిపోయి బయటకు రాలేక, చూడండి, చిన్నపిల్లలు షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైనా బొమ్మ కనిపించింది అనుకోండి, అదే కావాలని దాని మీదే దృష్టి ఉంటది. ఆ దృష్టితో అక్కడే ఆగిపోతారు వాళ్ళు. మనం బలవంతంగా తీసుకెళ్తేనే కానీ రారు. లేకపోతే ఏడుస్తారు, లేకపోతే కాళ్ళు చేతులు కొట్టుకొని ఇచ్చేస్తారు. ఒక్కొక్కడ పెంకి పేచి పెడుతూ ఉంటారు. సేమ్ మన మనస్సు అంతేనండి. అది బయటకు వచ్చి ప్రాపంచిక విషయాలన్నిటి మీద మనసు పడేసుకొని మాయలోకి వెళ్ళిపోయి తిరిగి ఆత్మ జ్ఞానంలోకి రా తల్లి, నువ్వు అర్థం చేసుకో అంటే విందండి. దాన్ని మనం తిట్టి కొట్టి దాన్ని సరి చేయాలి. అలా తిట్టి కొట్టే మార్గమే ధ్యానం. కూర్చొని మనం శ్వాస మీద ధ్యాస పెట్టుకుంటూ ఆ మనకి ఏ పద్ధతి ద్వారా మనం ధ్యాన స్థితిలోకి తొందరగా వెళ్ళాలో ఆ పద్ధతిని అవలంబించుకుంటూ మనం ఆ పెద్దవాళ్ళు చెప్పిన గురువుల మాటలు వింటూ ఏది నచ్చితే మనకి దేని ద్వారా తొందరగా లయ స్థితికి వెళ్ళగలుగుతున్నాం. కూర్చున్నప్పుడు మనల్ని మనం మర్చిపోగలుగుతున్నాం. రామకృష్ణ పరమహంస గారు ధ్యానం చేస్తున్నప్పుడు ఆయన ధ్యానంలో అత్యున్నత స్థానంలో అమ్మవారిని పిలిచి మాట్లాడేవారని మనం అందరం విన్నాం. ఆఖరికి వచ్చేసరికి ఆయన రామకృష్ణ పరమహంస కూర్చొని అమ్మ రా అంటే వచ్చి కూర్చొని మాట్లాడుతుంటే రామకృష్ణ పరమహంసకి ఇంకో రామకృష్ణ పరమహంస కనిపించేవారంట. ఈయన ఎలా కూర్చుంటే అలా కూర్చొని మాట్లాడుతూ ఉండేవారంట. నేను అమ్మవారిని కదా పిలిచాను, ఇంకో రామకృష్ణ పరమహంస కనిపిస్తున్నాడేంటి? ఛే! ఇంతకాలం నాకు అర్థం కాలేదు. నాలో ఉన్నది ఆవిడే, ఆవిడే నేను. నేను ఇంకోళ్ళని పిలవడం ఏంటి? నాతో నేను మాట్లాడుకుంటున్నాను అని చెప్పి ఆ విగ్రహాన్ని తీసి ఆయన పడేశారు. పడేసి అప్పుడు నాలో ఉన్న దేహో దేవాలయ ప్రోక్త అన్నారు. దేహం దేవాలయం అయినప్పుడు దేవాలయంలో దేవుడే ఉంటాడండి. అలా ఈ జీవుడే దేవుడు అనే సత్యం తెలుసుకొని మనలో మనం ఐక్యమవుతూ ఒక చక్కని సునాయసైన మార్గాన్ని మనకు పత్రిసారి అందించారు. అలాగే ఎన్నో పుస్తకాలు ఆయన చదివి ఆ జ్ఞానాన్ని కూడా మనకు అందించారు. ఇది చదవద్దు, అది చదవచ్చు అనలేదు ఆయన. ఓషో గారి బుక్స్ అవ్వచ్చు, రామ్తా గారి అవ్వచ్చు, సేతు విజ్ఞానం అవ్వచ్చు, అవతార్ బాబాజీది అవ్వచ్చు, పరమహంస యోగి పరమహంస అవ్వచ్చు, ఇలా ఏ పుస్తకం అన్నా మనం చదవచ్చు. ఒక భగవద్గీత అవ్వచ్చు, భజి గోవిందం అవ్వచ్చు, వేమన శతకం అవ్వచ్చు, సుమతి శతకం అవ్వచ్చు. ఇలా ఏది చదివినా మనకి జ్ఞానం ఉంది. ఆ జ్ఞానాన్ని చదివి వదిలేయకుండా కొంత పట్టుకొని మన సాధన చేసి ముందుకు వెళ్ళగలిగితే ఆత్మ తత్వాన్ని అర్థం చేసుకొని జీవన యానం చేస్తుంటే అసలు అద్భుతమైన ఆనందాన్ని పొందొచ్చండి. ఎన్ని పనులైనా చేయొచ్చు, ఎంతైనా చేయొచ్చు, ఏది వచ్చినా మొత్తం కళ్ళలోంచి అంతా కొట్టుకెళ్ళిపోతున్నా మనం ఇది సృష్టిలో ఎందుకు జరుగుతుంది అనే ఆలోచన మనకు తెలుస్తుంది. ధ్యానం వల్ల కొంత నిదానం వస్తుంది. రీజన్ తెలిస్తే
ఆ విషయం మీద అవగాహన వస్తుంది, పరిష్కార మార్గం తెలుస్తుందండి. అందుకే ధ్యానం చేద్దాం మిత్రులారా, అందరం చక్కగా. ఎన్ని గంటలు చేసాము, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాము, ఇదేమి లెక్కలో పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఎంతసేపు చేసామనేది కాదు, జ్ఞానం అనేది ఎప్పుడు వస్తుంది. కొందరికి యుగాలు పట్టొచ్చు, కొందరికి జన్మలు పట్టొచ్చు, కొందరికి సంవత్సరాలు పట్టొచ్చు, కొందరికి నెలలు పట్టొచ్చు, కొందరికి రోజులు పట్టొచ్చు, కొందరికి వారాలు పట్టొచ్చు, కొందరికి గంటలు పట్టొచ్చు, కొందరికి నిమిషాలు పట్టొచ్చు, కొంతమందికి క్షణంలో రావచ్చండి. ఎప్పుడు ఎవరికి జ్ఞానం ఎలా వస్తుందో తెలియదు. ఆ జ్ఞానాన్ని తీసుకోవాలంటే విశ్వం అందివ్వడానికి సంసిద్ధంగా ఉంటుంది. మనం దాన్ని స్వీకరించడానికి మనం సంసిద్ధంగా ఉంటే, స్వచ్ఛంగా ఉంటే, ఏదైనా ఖాళీగా ఉంటేనే అందులో ఏదైనా నింపగలుగుతాం. ఫుల్గా నీళ్ళని ఈ బాటిల్లో నేను నీళ్లు పోయాలి అనుకుంటే నా వల్ల అవ్వదు, నీళ్ళన్నీ వేస్ట్ అయిపోతాయి. అలాగే మన మైండ్ కూడా ఓపెన్ గా ఉంచుకొని ఖాళీ బాటిల్లా ఉంచుకుంటే అందులో మనం విశ్వం అందించే అద్భుతమైన విషయాలను స్టోర్ చేసుకోవచ్చు. అందుకే అనవసర విషయాలను, సరికాని విషయాలను, సరికాని ఆలోచనలు చక్కగా డస్టర్తో తుడిసేసుకున్నట్టు తుడిసేసి మనం ఎప్పుడు ఫ్రెష్ గా, ఖాళీగా, స్వచ్ఛంగా, స్ఫటికిలా స్వచ్ఛంగా ఉంటే తప్పకుండా మనం జ్ఞానులు అవుతాం మిత్రులారా. ఆనందమైన జీవితాన్ని గడుపుతాం. మనం ధ్యానం చేసినప్పుడు ఒక గోల్ ఉంటుంది మనకి, ఏంటంటే ఎప్పుడు ఆనందంగా ఉండాలి, ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి. అలాంటిది కావాలనుకుంటే ధ్యానం చేస్తూ మన ఆలోచన పద్ధతుల్ని మార్చుకోవాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను కన్క్లూజన్ చేస్తాను. ఇప్పుడు కార్తీక మాసం, శివయ్య, గోదావరి స్నానాలు, గంగా స్నానాలు, దీపాలు, ఇదే ఎక్కువగా వెళ్తుంటది. శివకేశవులు ఇద్దరికి కూడా ప్రత్యేకించి మాసం అయినప్పటికీ శివుడి వైపే కొంచెం ఎక్కువ మొగ్గు చూపిస్తాం కార్తీక మాసంలో. ధనుర్మాసం వస్తే విష్ణుమూర్తి వైపు వెళ్తాం మనం. ఇక గోదావరికి వెళ్ళి స్నానం చేస్తూ ఉంటే పూర్వకాలం అందరూని, ఇప్పుడు గోదావరికో, కృష్ణకో, సింధుకో, పెన్నా నదికో ఏది దగ్గరలో ఉంటే ఆ నది, కాలవో చెరువో వెళ్ళి చేస్తూ ఉంటాం. చేసినప్పుడు ఆ నీళ్లు చూసి, అమ్మో ఇక్కడ నాచుంది, ఇక్కడ మురికి, ఆడు షాంపూ వాడాడు, ఇటు సబ్బు వాడారు, ఎన్ని చెప్తున్న వీళ్ళు ఇలాగే చేస్తారు, ఆడు బట్టలు ఉతుక్కుంటున్నాడు, ఈ దృష్టితో చేసామనుకోండి ఇక్కడ ఎన్ని రోగాలు వస్తాయో ఈ నెలల్లో చేస్తే అసలే బాగాలేదు అన్న దృష్టితో చేసామనుకోండి అదే అవుతుంది. కాదు, ఈ గంగ శివుడి జటాజుటాల నుంచి జారి శివుడి ఒంటిని తడుపుతూ భూమికి చేరిన గంగా నది ఇది. అలాంటి గంగలో, అలాంటి నీటిలో నేను స్నానం చేస్తున్నాను. అబ్బా, శివుడిని తాకిన నీటిలో నేను మునకలేస్తున్నానండి అని ఆ జీవనదుల్లో స్నానం చేస్తే ఆ ఉత్సాహం వేరుగా ఉంటది, ఆనందం వేరుగా ఉంటది. యద్భావం తద్భవతి. మనం ఏదనుకుంటే అలాగే కనిపిస్తుంది. అందుకే మన ఆలోచనల్ని సరి చేసుకుంటూ ధ్యానం చేద్దాం మిత్రులారా. ఆ సరి చేసుకున్న ఆలోచనలను సవరించుకుంటూ ఆచరణలో ముందుకు వెళదాం. నిత్యం ఆనందంగా, ఒక బర్త్‌డే రోజు ఒకటే హ్యాపీ బర్త్‌డే కాదు మనకి. ప్రతి నిత్యము, ప్రతి క్షణము హ్యాపీ. హ్యాపీ మూమెంట్. హ్యాపీగా, ఆనందంగా, హృదయంతో సంతృప్తిగా జీవనాన్ని గడుపుదాం ఫ్రెండ్స్. ఇంత చక్కటి అవకాశం ఇచ్చి నాకు తెలిసిన 4 విషయాలు మీ అందరితో పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన టీం సభ్యులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వేదికను అందిస్తున్నాను. దాంట్లో మాత్రం థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ధ్యానమే ధన్యం. నిజంగా మా జీవితం ధన్యం అయిపోయింది ఈరోజు మీ యొక్క సజ్జన సాంగత్యం స్వాధ్యాయంతో. ఎంత చక్కగా వివరించారో. మీరు అన్నట్టు టాపిక్ చెప్పేశాము, కానీ కొత్తగా తీసుకురావాలి, వాళ్ళలోకి చేరాలి ఆ సబ్జెక్ట్ అంతా కూడా అని ఆలోచిస్తారు. ఎంత తపన చెంది మీరు తీసుకొని వచ్చింటారో అంతే అద్భుతంగా, అంతే ఆనందంగా ఉంది ఈరోజు క్లాసు. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్గా చెప్పారు. ప్రతిదీ బుద్ధి అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి, ఎగ్జాంపుల్స్తో సహా చెప్పారు. ప్రతి ఒక్కరికి అలా ఉండిపోతుంది మేడం అది. మామూలుగా బుద్ధి జ్ఞానం లేదా అంటే రెండూ ఒకటే కదా అని అనుకుంటూ ఉంటారు అనమాట. మీకు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా అంటుంటారు. కానీ బుద్ధికి జ్ఞానానికి ఏంటి డిఫరెన్స్ అనేది చాలా చక్కగా వివరించారు. అది ఎలా ఉండిపోతుంది. ఇందులో మన తెలుగు భాష అద్భుతం అమ్మ. ఆ, ఎంత అర్థం ఉంటుందంటే ప్రతి పదానికి. మునులు యోగులు, నేను అలాగనుకున్నాను, మునులు యోగులు తపస్సులు ధ్యానం అందరూ ఒకటే కదా అనుకున్నాను. అదే చిన్న చిన్న తేడాల్లో అద్భుతమైన అర్థాలు, అద్భుతమైన సాధన. ఏ సాధన చేస్తే దానికి సంబంధించిన పేరు అసలు అది దొరకవు కూడా చాలా మనకి ఇంగ్లీష్ లో ఆ, కొన్ని వర్డ్స్ అయితే. ఒకటే అనుకుంటాం కానీ ఇంత తేడా ఉంది చూడండి, బుద్ధికి జ్ఞానానికి ఎంత తేడా ఉంది.
ఎస్ ఎస్ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మాస్టర్స్, ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మేడం గారు చెప్పిన క్లాస్లో లేదా చెప్పిన విషయం మీద ఏమైనా అడగాలనుకున్నా, మాట్లాడిన చెప్పిన టాపిక్ మీద మీరు ఏమైనా మాట్లాడాలనుకున్నా చక్కగా హ్యాండ్ రైజ్ చేయండి, మేడం గారితో మాట్లాడండి. ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాలి, కృతజ్ఞతలు తెలియచేయాలి. ఎస్, హ్యాండ్ రైజ్. ఏదైనా మీకు ఆ, ఏదైనా మీకు సంశయం వచ్చినప్పుడు పరిప్రశ్న అంటారు కృష్ణుడు, ఏదైనా అడగచ్చు. నాకు తెలిస్తే ఇప్పుడే చెప్తాను, తెలియకపోతే నేను మా గురువులను అడిగి చెప్తాను. ఎవరితో తెలుసుకుంటే ఏ జ్ఞానం వస్తుందో వాళ్ళని అడిగి చెప్తా. నాకు మీరు ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మాట్లాడండి, అందరూ కూడా హ్యాండ్ రైజ్ చేసి. ఎస్. చాలా మంది మెసేజ్ పెట్టారు, వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి. బాగా చెప్పడం లేదు, బాగా చెప్పించబడుతుంది గురువుల ఆశీర్వాదాల వల్ల. పోతన గారు అంటాడు, పలికించిన వారు రామభద్రుడట అని. అలాగా ఎవరో ఒకరు పలికిస్తూ ఉంటారు. ఎస్ సార్, రవీంద్రరావు గారు మాట్లాడు. నమస్తే మేడం గారు. నమస్తే సార్. ధ్యానమే ధన్యం అనే టాపిక్ని తీసుకునేసి మీరు నాన్ స్టాప్గా మాకు చక్కగా వివరించినారు మేడం గారు. చాలా చక్కగా చెప్పినారు. ఈ యొక్క బుద్ధికి జ్ఞానానికి ఉన్నటువంటి తేడాని ఉదాహరణ రూపంలో మాకు చెప్పడం జరిగింది. అట్లాగే మునులు, యోగులు, తాపసులు, ధ్యానులు అవి కూడా మాకు ఒక్కోసారి కన్ఫ్యూజ్, అందరూ ఒకటే కదా అనుకుంటుంటాం మనం మామూలుగా అయితే, కానీ చాలా డిఫరెన్స్ ఉంది అనేది మీ ద్వారా మేము తెలుసుకున్నాం మేడం గారు. చాలా చక్కగా చెప్పారు. అట్లాగే మన యొక్క ఆలోచనల్ని ఈ యొక్క సక్రమ మార్గంలో సెట్ చేసుకుంటూ ధ్యానం చేసుకోవాలి. అలా చేసినప్పుడే మనం ఆ యొక్క ధ్యానంలో సఫలీకృతం అవుతామని చెప్పేసి తెలుసుకున్నాం మేడం గారు. చాలా ధన్యవాదాలు మేడం, చాలా చక్కగా చెప్పారు ఈ క్లాసు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ ఇదంతా ఒక శోధననే చెప్పాలి సార్. నేను ఒక పత్రిసారి ఆశీర్వాదాలతో ఆయన ఉండగా నేను ఒక ధ్యాన స్థితి అని ఒక పుస్తకం రాయడానికి శ్రీకారం చుట్టాలని సార్ పర్మిషన్ తీసుకున్నాను. అది ఈ క్లాసులకి ఎక్కువ తిరగడం వల్ల కొంచెం లేట్ అయినా నెక్స్ట్ ఫిబ్రవరి కల్లా దాన్ని తీసుకురావాలని ఒక ఆశయంతో ఆ వర్క్ కూడా చేస్తున్నాను సార్. అది దాని గురించి నేను అన్ని చదవడం వల్ల, అన్ని చేయడం వల్ల ఇంకొంచెం ఎక్కువ సబ్జెక్ట్ తెలుసుకోగలుగుతున్నాను సార్. అవును మేడం గారు. ఎస్, యాదగిరి గారు సార్ మాట్లాడండి. నమస్కారం అమ్మా. నమస్తే సార్. ధ్యానం గురించి అద్భుతంగా చెప్పారు. ధ్యానం వల్ల ఎన్ని లాభాలు ఉంటాయి, ఎలా ఉంటుందనే విషయాన్ని అద్భుతంగా చెప్పారు మేడం. మేము ధ్యానం చేస్తున్నాం, కానీ ఆ ధ్యానం వల్ల ఏం లాభం అనేది మీ కొంతే తెలుసుకున్నాం. కానీ ఈరోజు మీ వల్ల ఇంత ఉంటుందనే విషయాన్ని మాకు ఎంతో అద్భుతంగా, చక్కగా, ఆనందంగా మీ ప్రతి ఒక్క పదం ఒక అమృత వ్యాఖ్య లెక్క మాకు చెప్పారు మేడం. చాలా ధన్యవాదాలు. ఇంత అద్భుతమైన మీరు మీ యొక్క వాక్యాలు వినడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మీపతి గారు. నమస్తే మేడం. చాలా చక్కగా నమస్తే. వివరించారు మేడం. చాలా బాగా చెప్పారు మేడం. అందరికీ బాగా అర్థమయ్యేట్టుగా ఉంది. డౌట్స్ అనేది లేకుండా చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అందరికీ థ్యాంక్ యూ బాగా సార్, అర్థమవుతుంది మేడం. ఓకే. థ్యాంక్ యూ సార్. మీకు ఎందుకు అర్థమవుతుంది సార్, మీరు లక్ష్మీపతి, మీరు ఏంటి సాక్షాత్ విష్ణుమూర్తి కదా, అన్ని మీకు తెలిసిపోతాయి. అట్లేం లేదు మేడం, అట్లేం లేదు మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఎస్, కృష్ణ గారు సార్ అన్మ్యూట్ చేసుకోండి. ఇక్కడ ఉన్నారు, వీడియో ఆఫ్ అయిపోయింది. అన్మ్యూట్ మైక్ బటన్. ఓకే, ఇంకా ఇంకా ఎవరైనా మాట్లాడతారా? ఎస్, పారిజాత మేడం. ఎస్, కృష్ణ గారు మాట్లాడండి, అన్మ్యూట్ అయింది. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే. ఈరోజు చాలా చక్కగా చెప్పారు మేడం జ్ఞానం. మాకు మీరు చెప్పినటువంటి జ్ఞానం ఒక రోజులో అయిపోతుంది అంట. ఎంత సరళంగా నాన్ స్టాప్ గా చాలా అర్థమయ్యేటట్టుగా చెప్పారు మేడం. పూజ అంటే ఏంది, యాగం అంటే ఏంది, అది చేయడం వల్ల ఏంది, వాటి అన్నిటికంటే ధ్యానము చేస్తే ఎలా ఉంటది అనేది చాలా సరళంగా చెప్పారు మేడం. చాలా సంతోషంగా ఉంది మేడం. ఈరోజు క్లాస్ అయితే నాకు చాలా
సంతోషం, ఆనందిస్తుంది మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఏమీ లేదు సార్, నాకు ఏ ధ్యానంలో కూర్చుని నాకు ఏ డౌట్స్ వచ్చాయో అన్నిటికీ సమాధానాలు నాకు ఏ దొరికాయో అవన్నీ మీతో పనిచేసుకుంటూ ఉంటాను సార్, అంతే. ఓకే మేడం. అది అన్ని క్వశ్చన్స్ వేసుకుంటే అలా ఆన్సర్లు రావడము. ఆ ఆ ఆ కాన్సెప్ట్ లో దాంట్లో పత్రిసారి కాన్సెప్ట్ లో ఉంటాయి, ఎందుకు ఏమిటి ఎలా, తెలిస్తే మోక్షం తెలియకపోతే బంధం, ఇవన్నీ అన్నిట్లోంచి పాయింట్స్ అన్ని తీసుకుంటూ వాటికి మిగిలిన పాయింట్స్ అన్ని కలుపుకుంటూ. ఎందుకంటే మేడం ధ్యానం చేసినప్పుడు మనకి ఒక్కొక్కసారి ఆ, నా దృష్టిలో అయితే అది రాంగ్ గైడెన్స్. ఒళ్ళు నొప్పులు తగ్గితే ధ్యానం చేయండి, పిల్లలకి కాన్సన్ట్రేషన్ పెరుగుతా ధ్యానం చేయండి. ఇవన్నీ కాన్సన్ట్రేషన్ పెరగాలంటే నీకు కొంత యోగ సాధన ఇవన్నీ అవసరం. ధ్యానానికి ఉన్న ధ్యాన ఏకాగ్రత అంటే భగవంతుడితో ఐక్యమయ్యే ఏకాగ్రత ఉండాలి, అన్ని వీటి మీద ఏకాగ్రత కాదు. నేను దోశలు వేస్తున్నాను అనుకోండి, దోశల మీదే దృష్టి ఉంటే అది జ్ఞానం ఎలా అవుతుంది? అది అవ్వదు. దానికి మించింది ఏదో ఉంటది, దాన్ని మనం తీసుకోవడానికి ఏకాగ్రత. భగవ ఆ, పర పరహంస యోగానంద చెప్పిన కాన్సెప్ట్స్ లో అదే ఉంటది. మిగిలిన విషయాల మీద ఆ విషయం మీద శ్రద్ధ విజ్ఞానముని, ఏదైతే భగవంతుల్లో ఐక్యమయ్యి ఎక్కడి నుంచి వచ్చామో అక్కడ చేరుకోవాలని, ఆ చైతన్యంలోకి వెళ్ళాలని ఏకాగ్రతగా చేసేదే ధ్యానం అంటారు ఆయన చాలా క్లారిటీగా. అసలు నిజమే కదా అనిపిస్తుంది సార్. చాలా అద్భుతంగా చెప్పారు మేడం ధ్యానం గురించి. నే- నీకు కూడా మేడం చాలా థ్యాంక్ యూ. సాధారణంగాని జూమ్ క్లాసులు అంటే ఏ పని చేసుకుంటానో మన మహిళా మూర్తులు అందరూ అప్పుడప్పుడు పని చేసుకుంటూ అక్కడక్కడ ఉంటూ ఒకవేళ వీడియోలు ఎక్కడ ఆన్ చేయకుండా ఉంటారు, కానీ మీ టీంలో మీ జూమ్ లో అందరూ కూడా లేచింది పురుష ప్రపంచం అనాలి నేను ఇప్పుడు. అలా ఎక్కువ మంది కనిపిస్తున్నారు మేడం, చాలా హ్యాపీగా ఉంది. రెగ్యులర్ గా ఉంటారు చక్కగా సార్ వాళ్ళందరూ కూడా అద్భుతంగా వింటూ ఉంటారు, అలాగే పంచుతూ ఉంటారు కూడా క్లాసుల్లో మా జ్ఞానాన్ని. అది అందరూ బాగా బాగా పాల్గొంటారు మేడం. ఎస్. అదే ఏదైనా మేడం ఒక విషయం తీసుకున్నాక లెక్చరర్ స్కూల్లో టీచర్స్ కాదు, కాలేజీలలో ప్రొఫెసర్స్ కాదు చెప్పుకుంటూ వెళ్ళిపోవడానికి, చక్కగా మళ్ళీ మనం మాట్లాడుకుంటూ ఒక విషయం మీద వచ్చినప్పుడు ఈ విషయం నేను ఇలా విన్నానండి, ఈ విషయం ఇలా విన్నామని అని ఒక చర్చా వేదికగా మనం చేసుకొని మాట్లాడుకుంటే ఆ ఇంకా సబ్జెక్ట్ నాలెడ్జ్ పెరుగుతుంది, నాలెడ్జ్ పెరుగుతుంది డెఫినెట్ గా. చాలా మంది ఏమనుకున్నారు, మధ్యలో మాట్లాడారు అనుకోండి నా కంటిన్యూటీ పోతుంది. పోదది, ఇది జ్ఞానం, ఇది రావాలి మనకి. అది ఎంత డిస్టర్బ్ చేసినా మన సబ్జెక్ట్ మన దగ్గర ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు. ఇట్లా మాట్లాడటం వల్ల దాన్ని మనం ఇంకా పెంచుకోవడానికి అవకాశం కలదు. మాట్లాడడానికి ఎవరు మొహమాట పడక్కల్లా, చాలా మంది ఉన్నారు జూమ్ వచ్చాక అందరూ మాట్లాడుకోవచ్చు. హాఫ్ అన్ అవర్ ఏదైనా ఒక సబ్జెక్ట్ చెప్పుకోండి, అందరూ కూడా చెప్పొచ్చు. అదే సబ్జెక్ట్ మీద డిస్కషన్ అవుతే ఆ సబ్జెక్ట్ లో లోతు, అది సత్సంగం. ఎగ్జాక్ట్ సత్సంగం అంతే, ఒకళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోతే అది ప్రబోధాలు అయిపోతుంది. అందువల్ల చక్కగా వాళ్ళు కూడా పాల్పంచుకుంటూ అలా వింటుంటే నాకు కూడా ఏం చెప్పాలంటున్నానో ఏం చెప్పానో చెప్పే వాళ్ళకి కూడా హుషారొస్తూ ఉంటది. ఎదుటి వాళ్ళ అటెన్షన్ పడుతుంది వీడియోలో ఆన్ లో ఉంటే, ప్రత్యక్షంగా వచ్చి చెప్పిన ఫీల్ కూడా వస్తూ ఉంటుంది. వస్తుంది. మీ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. ఇంతమంది ఉండి పంచే కొద్దీ పెంచబడుతుంది, ఎంతమంది ఉంటే అంత పెరుగుతూ ఉంటుంది నాలెడ్జ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, ఇంత చక్కటి జ్ఞానాన్ని మాకు అందించారు. ధ్యానమే ధన్యము. అలాగే ఈరోజు మా లైఫ్ ధన్యం అయిపోయింది, మా జీవితమే ధన్యమైంది. ఇంత సబ్జెక్ట్ వినడం ద్వారా నేర్చుకోవడము ఇదంతా కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు అనంత కోటి ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ మేడం. ముందు ముందు కూడా మా మహావతార్ ఫౌండేషన్ లో మీ యొక్క క్లాసులు ఇవ్వాలని కోరుకుంటున్నాం మేడం. తప్పకుండా ఖాళీ ఉండాలి కానీ తప్పకుండా చెప్తూనే ఉంటాం. మీరు అడిగిన నాకు ఆ టైము మ్యాచ్ అయిందంటే నేను ఎప్పుడు అసలు నో అనే అన్నాం. అది మీకు చెప్పాలని కాదు, నాకు రివిజన్ అవుతూ ఉంటుంది సబ్జెక్ట్. స్వార్థం చూసారా, నాకు పెరుగుతూ ఉంటుందని. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ శుభరాత్రి అండి. మళ్ళీ తప్పకుండా అందరూ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్.